వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధ్యవర్తిత్వంతో చాలా కేసులు పరిష్కారం అవుతాయన్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు కానుకలు పంపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ ఎన్టీఆర్ జిల్లా చాయ్ పే చర్చ కార్యక్రమం. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సును ACIAM భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు భావించి కోర్టులకు వస్తుంటారన్నారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతుందన్నారు. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. అవసరమైన ఎకోసిస్టమ్ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. Very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have, and also 2047, India will be number one economy globally. It is going to happen because of our inherent strengths. If you see here some of the reforms, I have seen tax reforms, CST, VAT, GST, improved version of GST now, another reform. With all tax reforms, we are growing 6-7% now. There is a potential of growing 10% in the near future. If all these things will happen, then nobody can stop India moving forward. This is the situation we are all here now. కేసులకు తగినంతగా న్యాయమూర్తులు ఉండటం అవసరమని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. చాలా కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రత్యామ్నాయాలతోనే సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరమన్నారు. అందులోనూ మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. Of training and skill development, which is most important in my mind. Under the able guidance and leadership of our honorable judges in the Supreme Court, we cannot permit everyone and anybody who volunteers to undergo the training and then come forward. As we have seen in the arbitration world, if there are honest arbitrators, there are also dishonest ones. If there is a demand for honest arbitrators, there is a greater demand for dishonest arbitrators, especially those appointed by, nominated by the parties. Therefore, some sort of a mechanism must be developed so that it is not a free for all. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు కానుకలు పంపించారు. ఈ నెల 5న గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు మొత్తం 2000 మందికి నూతన వస్త్రాలు అందించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయ అధికారులు శివరాం, నాగబాబు, శ్రీనివాస్ పర్యవేక్షణలో మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్ట్ను విద్యార్థుల చేత అప్పించారు.
జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు అధ్యాపకుల పాత్రను గౌరవించాలన్న ఉద్దేశంతో వస్త్రాలు పంపించినట్లు అధికారులు చెప్పారు. వైకాపా హయాంలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ వారి శ్రమను గుర్తించి కానుకలు పంపడంపై హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎంఈఓలు శ్యాంబాబు, నారాయణదాసు తదితరులు పాల్గొన్నారు. నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th లో 10th లో ఇచ్చిన ఒక టీచర్. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీరు దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి. హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. నా టీచర్స్ నా హీరోలు. ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళకి పురస్కారం చేసుకోవటం అది మన గౌరవం. అది ముందుగా ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. మళ్లీ దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్. విజయవాడలో సారథ్యం యాత్రలో భాగంగా కృష్ణలంక సత్యం గారి హోటల్ సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి తెచ్చారు ప్రజలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అనేక ఆలోచనల చర్చల ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. టీ తాగుతూ ప్రజల ఆలోచనలు, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే 3 సూచనలు స్వీకరిస్తామన్నారు. చేతి వృత్తులు కళాకారులు అవే ఇచ్చే ప్రయత్నం మనం చేయటం, తయారయ్యే శీతల పానీయాలు ఏవైతున్నాయో మన షర్బత్లు, అందరికీ ఆదర్శవంతమైన ఒక దేశం, అందరినీ కలిసి కట్టుగా ముందుకెళ్లే తీరు, వసుదైవ కుటుంబకం అని మన ఆరోగ్యం ఏదైతుందో దాన్ని నిజం చేయాలని ఒక లక్ష్యంతో వికసిత భారతం కోసం అడుగులు వేస్తున్నాం. వికసిత భారతం ఏర్పడాలంటే మనందరం చాలా చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. మన దేశభక్తి ప్రకటించడానికి దీనికన్నా గొప్ప మార్గం లేదు. మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మనం తినటం ప్రారంభించాలి. మనం ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మనం వాడటం ప్రారంభించాలి. మన ప్రాంతంలో తయారయ్యే గుడ్డలు మనం వేసుకోవటం మొదలు పెట్టాలి. చేనేత కార్మికులకి, చేతి వృత్తి కళాకారులు తయారు చేసే వస్తువులు కొనటమే విధిగా మనం అందరం చేసుకోవాలి. మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలి. మనందరం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడుతున్న వస్తువులు ఏమిటి, అవి ఎక్కడ తయారవుతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఏ మల్టీనేషనల్ కంపెనీస్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మనందరం కూడా పెప్సీ, కోలాలకి దూరమై మన ప్రాంతంలో తయారయ్యే శీతల పానీయాలు ఏవైతున్నాయో మన షర్బత్లు, మన యొక్క నన్నారి, వీటిని తాగే ప్రయత్నం చేయటం, వాటిని ప్రోత్సహించే విధంగా మనం ముందుకెళ్ళటం. దాంతో పాటు మన ఆలోచన ధోరణిగా మన విజయవాడ ప్రాంతంలో తయారయ్యే వస్తువులని తినుబండరాలు, మన ప్రాంతం తినుబండరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అవి అందరు తీసుకెళ్తారు. ఊళ్ళో దిగి ఎక్కడ బాగుంటుందో అక్కడ తీసుకెళ్లే. అత్తిలి రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజలకు వారి కోరిక తీరబోతుందని కేంద్ర సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పూరి తిరుపతి రైలుతో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ పునఃప్రారంభం నేపథ్యంలో గురువారం అత్తిలిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడానికి తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోరుతూ ఎన్నో పర్యాయాలు వినతిపత్రం అందజేస్తారని గుర్తు చేశారు. ఎక్స్ప్రెస్ రైలుకు ఒక స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదన్నారు. అయితే అత్తిలి ప్రాంతం వ్యాపార సంబంధమైన ప్రాంతం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు. తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి పరిసర ప్రాంతాలలో దాదాపు 40 గ్రామాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ ఇవ్వడానికి కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు దాదాపు 40 గ్రామాల ప్రజలకి ఈరోజు అతిపెద్ద ఉపశమనంగా మనకి ఒక మంచి చల్లని వార్తని తీసుకువచ్చినటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసరావు వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సర కాలంగానూ కూడా నాకు కానీ ఆయనకి కానీ అద్దరికి ఏదైనా సమస్య ఉందంటే ఈ ట్రైన్సే. కాలు బయట పెడితే ప్రజలు అడగడంతో పాటుగా మన నాయకులు కూడా ప్రతిరోజు ట్రైన్ ఎప్పుడు అవుతుందండి, మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఉంది, మీరు 1 నిమిషం 2 నిమిషాలే కదండి ఎందుకు ఆపట్లేదు అనే విధంగా ఈరోజు కూడా ఉదయం బాబ్జీ గారు నా దగ్గరికి వచ్చి
ఆ ట్రైన్ల సంగతి మాట్లాడిన ఎంపీ గారు దానికి ఫోన్ చేయండి ఇప్పుడు అని కూర్చున్నాడు. కానీ ఈలోపు ఇటువంటి శుభవార్త రావడం చాలా సంతోషం. అంటే వర్మ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే అత్తిలి గ్రామం ముఖ్యంగా వాణిజ్యపరంగా చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి గ్రామం. ఈరోజు వర్తకులు వెజిటబుల్స్లో ఉల్లిపాయల వ్యాపారాల్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేటటువంటి ఈరోజు వర్తకులు అత్తిలి గ్రామంలో ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ ట్రైన్ అనేది ముఖ్యంగా వారందరికీ కూడా ఈజీ కమ్యూటింగ్ చేయడానికి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇక్కడ నుంచి చెన్నైలో వ్యాపారాలు చేస్తారు, కలకట్టాలో వ్యాపారాలు చేస్తారు, బెంగళూరులో వ్యాపారాలు చేస్తారు, ఇటు హైదరాబాదు. ఈ విధంగా ఇక్కడ వారికి అందరికీ కూడా ఈ ట్రైన్లు చాలా అవసరం. వారి ప్రతిరోజు జీవన విధానంలో కూడా ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ఇతర వైద్య అవసరాలు కానీ అటు భీమవరం ఇటు రాజమండ్రి కూడా వెళ్ళేటటువంటి అవసరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రైన్లు కరోనా సమయంలో నుంచి కూడా ఇక్కడ ఆగిపోవడం వలన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇక్కడ అత్తిలి నుంచి మనకి రోడ్డు పరిస్థితి తణుకు వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు, దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు పైగా పట్టేది రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. ఇటు భీమవరం వెళ్ళాలన్నా అదే విధంగా ఉండేది. ఈరోజు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ 4 సంవత్సరాలుగాను కూడా. అలాగే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సెంటిమెంట్గా ఇది మారిపోయింది. కేవలం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేమే కాకుండా, ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు లయన్స్ క్లబ్ కానీ, అలాగే మానవతా కానీ, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే హనుమాన్ శక్తి జాగరణ వంటి సంస్థలు కానీ ఎంతవరకు ఈ సెంటిమెంట్ వెళ్ళిందంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాల వేసుకుని వినతిపత్రం సమర్పించారండి. ఇక ట్రైన్ ఆగలేదు రీసెంట్గా. అంత సెంటిమెంటుతో కూడుకున్నటువంటి విషయంగా ఇక ట్రైన్ ఇష్యూ తయారైంది. కాబట్టి ఈరోజు గత సంవత్సరకాలంగానూ కూడా నేను మంత్రివర్యులు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీని మీద ఆయన నిరంతరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీని మీద రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అవసరాన్ని గుర్తించి ఇక్కడ ట్రైన్ హాల్ట్ని ఏర్పరచాలనే. ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. వెబ్సైట్ నడుపుతూ ఉన్నారు, ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ. దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు, కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇదంతా అబద్ధం అని చెప్పి, ఇది ఫ్యాక్ట్ చెక్, ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు. ఫేక్ అని చెప్పి మళ్ళీ చెప్పి ఇది ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది డిలీట్ చేస్తారు వాళ్ళు. ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది. పెట్టిన గంటలను తీస్తారు మళ్ళీ, పెట్టిన గంటలోనే. ఎందుకంటే నిజమని తెలిసింది, ఎక్కడ బొమ్రాంగ్ అవుద్ది అనేటువంటి భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు. ఇది ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి. అంటే ప్రతిపక్షంగా కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం తాలూకు తప్పిదాలని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు గ్రామాల్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో చిన్నకారు రైతు ఉన్నాడు, సన్నకారు రైతులు ఉన్నారు, ఉన్నటువంటి కాస్త భూమి ఉన్నటువంటి రైతు ఉన్నాడు, 6 ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 2 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 5 ఎకరాలు సాగు ఎవరు వెళ్ళినా బస్తా ఎరువులే. 6 ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే, 5 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే, 2 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయి, 10 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే.
సహజంగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఎకరా వరి పండించేటువంటి దానికి దగ్గర 75 కేజీలు యూరియా రిక్వైర్మెంట్ ఉంది. అంటే దగ్గర బస్తున్నారు అంటే 2 ఎకరాలకి 3 బస్తాల రిక్వైర్మెంట్. బయట మార్కెట్లో గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా 270 రూపాయలకి ఓ బస్తా 270 రూపాయలు చెప్పిన అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు. సరే ఎక్కడ పడతామని చెప్పి బయటికి వెళ్తే 470-480 రూపాయలు బ్లాక్, అంటే డబల్. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. రోజువారీ కూలి 500 రూపాయలు మానుకొని మళ్ళీ దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందో వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే, పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర 50% ఉండేది, ప్రైవేట్ మార్కెట్లో 50% ఎరువులు దొరికేవి. దాన్ని ఏమన్నా మేము 70% సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. 30% మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది, 70% ఎరువులు సొసైటీల కింద తీసుకొస్తామని చెప్పారు. కనీసం 30% తేలా, కనీసం 30% ఎరువులు లేవు ఈరోజు ప్రభుత్వం దగ్గర, సొసైటీల దగ్గర. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో సొసైటీలు అన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీలను, 3 మెన్ కమిటీస్ అన్నీ కూడా. అంటే మరి వీళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుస్థిర ఘన వ్యర్థాలు మరియు వినియోగించిన నీటి నిర్వహణపై శిక్షణ కార్యక్రమం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో సాహస్ మరియు వాష్ సంస్థల వారిచే అమలాపురం పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులకు సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణ మరియు వినియోగించిన నీటి నిర్వహణపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంను అమలాపురం పట్టణంలోని హోటల్ గ్రాండ్ పార్క్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మరియు శాసన మండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడారు. నమస్కారం. మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని 2 NGOs ఉన్నాయి, నేషనల్ NGOs. గత 17 ఏళ్ళ నుంచి మేము ఈ వాష్ సెక్టర్లోనే పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు. ఆపర్చునిటీ ఏంటంటే 13 జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అందరికీ కూడా 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ IEC. 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్కి, శానిటేషన్ వర్కర్స్కి, మేసన్స్కి, ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వాష్ అదేవిధంగా సాహస్కి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెప్యూట్ చేయడం జరిగింది. అది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తరపున కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ బిల్డింగ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మొదటి విడతలో భాగంగా స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మన అమలాపురం నుంచే ఈ 2 ఇన్స్టిట్యూట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో మొదటి విడతగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్సీ గారిని, వీళ్ళకి ప్రజాప్రతినిధులను వీళ్ళకి ట్రైన్ చేసే కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మనం ఈ GT హోటల్ నందు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దీంట్లోనే ముఖ్యంగా ఈ మనకి వాష్ నుంచి, అదేవిధంగా సాహస్ నుంచి ఎక్స్పర్ట్స్ అన్నది, టీమ్స్ అన్నది వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మన అమలాపురం ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది, మన ODFలో కానీ, అదేవిధంగా మనకి వాటర్ సర్టిఫికేషన్స్లో కానీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరవరం ఎరువుల సరఫరా సమస్యలపై రైతుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు. 9154970454 నెంబర్కు కాల్ చేసి సమస్యలు చెప్పొచ్చని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గౌరవరం సొసైటీలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విచ్చేసి ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు సరిపడా యూరియా వస్తుందని, ఎవరు ఎలాంటి అపోహలు పోవద్దని, కావలసిన వారికి యూనియాను ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె బాలకృష్ణ, సిఏ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ మనోహర్, సొసైటీ ప్రెసిడెంట్ కట్టా వెంకట నరసింహారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఓ ప్రకటనలో తెలిపారు. 90 కేజీలు మొత్తం కావాల్సింది. ఇప్పుడు మీకు ఇప్పుడే సోయింగ్ అవుతుంది కాబట్టి ఎకరానికి ఫస్ట్ 30 కేజీలు అయితే ఒక బ్యాగ్ సరిపోతుంది. ఎకరానికి ఒక బ్యాగ్ కన్నా ఎక్కువ తీసుకుంటే చెప్పండి వాళ్ళకి, బాబు ఇప్పుడు అవసరం లేదు తర్వాత అదే అంత అంటే ఇవ్వండి బెస్ట్ సరిపోతుంది. కావాలంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్లో ఇంకొకసారి ఇద్దరు అంటే ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అవగాహన కూడా గుడ్ గుడ్ అంతే. తర్వాత నానో ఏరియా నెక్స్ట్ సెకండ్ డోస్కి నానో ఏరియా ప్రమోట్ చేయాలి బాగా. ఓకే, అదొకసారి చూసుకోండి జాగ్రత్తగా. నానో ఏరియా చేస్తే కరెక్ట్గానే అండ్ మరో ఇప్పుడు మనకు ఇక్కడ సోయింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా, బేసల్ డోస్ ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క వస్తా సరే వరికి. అందుకే ఈ శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారంగా మనం విత్తనం వేస్తున్నప్పుడు అంటే వరి నాటు వేస్తున్నప్పుడు ఆ 30 కేజీ వేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, అంటే ఎకరానికి మొత్తానికి కలిపి వేయాల్సింది 90 కేజీలు. కానీ కొంతమంది రైతులు ఇక్కడే చెప్తున్నారు ఆల్రెడీ 2 బస్తాలు వేసేసాము అంటే మొత్తం లైఫ్ సైకిల్ కావాల్సింది ఒకేసారి పోసేసి మళ్ళీ ఇంకొక 2 సారి పోస్తారు. అంటే ఇది ఒక్కొక్కసారి అవగాహన లేకుండా చేస్తుంటారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఎక్కువ వేయడం వల్ల డబ్బులు పోతాయి తప్పితే దానిలో ఉపయోగం లేదు. ఒకటే గమనించండి. ఇంకా దీంతో పాటు నానో యూరియా కూడా ఈసారి కొంచెం ప్రమోట్ చేస్తున్నాం. నానో యూరియా ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేస్తే కూడా అది యూరియా ఏదైతే మనము భూమికి ఇస్తామో అంతగానే ఎఫెక్టివ్గా ఉంటుంది. అది కూడా అందరి దగ్గర సరఫరా ఉంది. ఒక డబ్బా నానో యూరియా ఈక్వల్ టు ఒక బస్తా యూరియా అంతా ఉంటుంది. దాన్ని ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టినాం కాబట్టి డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం రైతులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇంకా సరఫరా వరకు వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది చోట తప్పితే ఇంకా అన్ని చోట ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇంకా కావాల్సింది కూడా తెప్పించడానికి ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టున్నాము. మనకి ఎక్కడెక్కడ నుంచి అక్కడికి రేకులు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వీళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి స్టేట్ లెవెల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. ఎక్కడైనా స్కేర్సిటీ ఉంటే మీరు అక్కడికి ఫోన్ చేసి చెప్పిన కూడా వెంటనే దగ్గర ఉన్న షాప్ నుంచో లేదా గోడ నుంచో అక్కడికి కూడా డైవర్ట్ చేసి అండ్ ఇంటర్నల్ కూడా అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దానికి అధికారులు ఫీల్డ్లోనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా వీళ్ళు హోర్డింగ్ చేయడము లేదా ఎక్కడైనా పక్కా రేషన్ని పంపించడం చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్ బుక్ చేసాము మన దగ్గరే. 11 6 కేసులు కూడా బుక్ చేసాము. వాళ్ళందరినీ లైసెన్స్ కూడా క్లోజ్ చేయబోతున్నాము. సో ఇట్లా ఉన్న అంటే రైతులకి ఉన్న సర్దుకొని ప్రాపర్గా ప్రతి ఒక్కరికి అవసరమైనంత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇది ఎక్కడో ఒక చోట 1 or 2 ప్లేసెస్లో అది అంటే రావడం లేట్ అయిపోయిందని రైతులు ఆందోళన పడుతున్నారనో లేదా అది వేరే రకంగా తిప్పడానికి ఏమైనా ట్రై చేసి దయచేసి రైతులు నమ్మకండి. సఫిషియెంట్ సరఫరా ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇదిగోండి ఆ కలెక్టరేట్ నెంబర్ నేనే పెట్టాను. ఆ నెంబరు నా ఆఫీస్కి డైరెక్ట్గా కాల్ వస్తుంది. మీరు నేరుగా మాట్లాడండి. కంపల్సరీగా ఎక్కడైనా సమస్యలు ఉంటే అది కూడా మనము టేక్ కేర్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఏపీలో అయితే అంత కొత్త లేదని భావించవచ్చు. తెలంగాణలో ఉన్నట్టు పక్క రాష్ట్రం గురించి తెలియదు కానీ ఎన్టీఆర్ జిల్లాలో అయితే అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్న సీఎం గారు కూడా వీసీ తీసుకొని కలెక్టర్లు అందరితో కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అయితే మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో యూరియా కొరత ఫెర్టిలైజర్ కొరత అయితే లేదనిపిస్తుంది. ఓకే సార్. అందుకోసం యూరియా ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకనే కానీ మాకు వేరే పొలానికే 2 బస్తాలు వేయాల్సింది 4 బస్తాలు వేస్తాం. చూడండి నీళ్ళు ఉన్నాయి, చాలలో నీళ్ళు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గింజలు కూడా రాలిపోతున్నాయండి. దానికోసం మేము చేస్తున్నాం. అంతేగాని మేము ఏదో దిగుబడి ఎక్కువ వచ్చింది అనేది కాదు. అధిక వర్షాల వల్ల పొలాలు నేనైతే సైంటిస్ట్ కాదండి, మీరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేను దీన్ని గవర్నమెంట్కి తెలియజేస్తాను. ఆల్రెడీ వేసినవండి. పంట వేయాలి, మళ్ళీ పంటని రక్షించుకోవాలంటే దాన్ని ఏం చేయాలంటే అది సైంటిస్ట్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లా చేయాలనేది. తీసుకెళ్ళి ఊరికి ఏరియా పోసేసి దిగుబడి అవుతుంది అనుకునేది దానికి ఇప్పుడు స్ప్రే ఉంది. ఇప్పుడు వర్షం వస్తున్నప్పుడు మీరు ఎంత వేసినా ఉపయోగం లేదు కదా. వర్షం వస్తున్నప్పుడు యాక్చువల్లీ వేయకూడదు. ఇప్పుడు ఆగింది కాబట్టి కొంచెం చూసుకొని కావాలంటే మనం స్ప్రే చేసినా కూడా అది ఉపయోగం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం నాయి బ్రాహ్మణ 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణను కొంతమంది వ్యక్తులు ఘర్షణ అని ప్రస్తావించడం జరిగింది. అలాంటిదేమీ లేదు. ఇది ఇద్దరి మధ్య వాళ్ళ ఇంటి వద్ద సమస్య కారణంగా తోపులాట జరిగింది. కావున నాయి బ్రాహ్మణ కళ్యాణకట్ట సంఘ అధ్యక్షులు కొలిపాక బ్రహ్మం మరియు సంఘం వారు ఇద్దరిని మందలించడం జరిగింది. ఇద్దరిపై ఆలయ ఈవో ఏఈఓ సూచన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఎలాంటి అపోహలకు తావివ్వద్దని కోరుతున్నారు. తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కళ్యాణకట్ట పనిచేస్తున్న కొలిపాక బ్రహ్మం నేను ఇక్కడ 3 మంది సభ్యులు పనిచేస్తున్నాము. గతంలో ఏలూరు పెదనాగబాబు,
కొలిపాక ఏడుగొండలో వీళ్ళిద్దరికీ ఇళ్ళ దగ్గర గత 4 సంవత్సరాల నుంచి తగాదులు ఉన్నాయి. ఈ తగాదుల నేపథ్యంలో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలో తెల్లవారుజాన కొలిపాక ఏడుగొండలో మరియు వాళ్ళ ఇంట్లో బాధల సమస్యల వల్ల మంది చేసుకొని వచ్చి కళ్యాణకట్టు మనిషికి తిరిగి నాగబాబు పైన ప్రచారం చేసే కొన్ని విషయాల్లో ఆ విషయం నేపథ్యంలో కళ్యాణకట్టులో బయట మరి నాగబాబు ఈ ఏడుగొండలో వీళ్ళిద్దరు తోపురాట్లు నెట్టుకొని వీళ్ళిద్దరు ఒకరికొకరు నెట్టుకొని అక్కడ కలపట్టడం జరిగింది తప్ప కళ్యాణకట్టకి న్యాయ బ్రాహ్మణులు కానీ మాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఏఈఓ గారు వెంటనే నాకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళని కొన్ని రోజుల పాటు కళ్యాణకట్ట నుంచి దేవస్థానం ఈఓ గారు కూడా ఏఈఓ గారు కూడా పనిలోకి రావద్దని చెప్పేసి ఆపడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.